నా పేరు షేక్ అమీనా. నేను 9వ తరగతి చదువుతున్నాను. జెడ్పీపీ గర్ల్స్ హై స్కూల్ అమలాపురంలో చదువుతున్నాము. మేము 6వ తరగతి నుంచి చదువుతున్నాము. ఆ స్కూల్లో 6వ తరగతి నుండి 8వ తరగతి దాకా ఒక టీచర్ ఉండేవారు. ఆవిడ గత సంవత్సరం ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. టెంపరీగా ఒక సార్ని పెట్టారు. ఆ సార్ ఇప్పుడు రావట్లేదు. మాకు నెక్స్ట్ మంత్ 3rd నుంచి ఆగస్ట్ 3rd నుంచి ఎగ్జామ్స్ మరి ప్రిపేర్ అవ్వడానికి ఎవరు లేరు. సో ఎవరినైనా సార్ని కానీ టీచర్ని కానీ ప్రొవైడ్ చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాము. మేము 14 మంది చదువుతాము. ఉర్దూ కోసం ఎవరినైనా ప్రొవైడ్ చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాము. నా పేరు మొహమ్మద్ పాషా మొహిద్దీన్ అండి. నాది అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. అమలాపురం జెడ్పీ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ అండి ఇది అమలాపురం. ఇది మా అమ్మాయి 6 నుంచి ఇక్కడ చదువుతుందండి. ఉర్దూ కూడా తెలుగుతో పాటు ఉర్దూ కూడా తీసుకుందండి. 6th దాకా ఇప్పుడు దాకా 8th క్లాస్ దాకా చదివిందండి ఉర్దూ. కానీ 9th నుంచి ఉర్దూ సార్ రావట్లేదు అన్నారు. అడుగుతుంటే చాలామంది దీంట్లో స్కూల్ నుంచి దగ్గరగా 15 మందిగా ఉన్నారు పిల్లలు. ఆ పిల్లలందరూ స్కూల్ ఉర్దూ లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి 15 దాకా అయిపోయిందండి. ఈ హెచ్ఎం గారిని అడిగితేనేమో లెటర్ పెట్టాను అన్నారు. ఇంకా మరి ఇప్పుడు మళ్ళీ అడిగారు, నేను మళ్ళీ ప్రాసెస్ అవుతుందని చెప్పారండి సార్ మేడం గారు. కానీ ఇంకా మా పిల్లలు ఉర్దూ లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. నేను ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ ఎందుకు జాయిన్ చేయాలంటే ఉర్దూ కూడా తెలుగు కూడా ఉందనేసి దీంట్లో జాయిన్ చేశాను. కానీ ఇప్పుడు దాకా 8th క్లాస్ దాకా బాగానే చదువుకుంది. కానీ 9th క్లాస్ నుంచి ఉర్దూ లేకుండా అయిపోయింది మా పాపకి. చాలామంది పిల్లలు ఉన్నారు. ఇంకా ఉర్దూ నుంచి దగ్గర నా దగ్గర అందరి పేర్లు ఉన్నాయండి నా దగ్గర ఎందుకంటే వాళ్ళ పేర్లందరూ ఇక్కడ దీంట్లో ఉన్నాయి. మొత్తం రాశాను నేను. ఉర్దూ చదువుకునే పిల్లలందరూ ఉన్నారు దీంట్లో ఉన్నారు. ఎందుకంటే ఉర్దూ ఆగిపోతున్నాను మెయిన్. నాకు తెలుగుతో పాటు ఉర్దూ కోవాలనేసి ఈ స్కూల్లో జాయిన్ చేశాను నేను. నా గవర్నమెంట్ స్కూల్ కదా, గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్తారని దీంట్లో జాయిన్ చేశాను. కానీ ఉర్దూ సార్ రావట్లేదు. నాకు పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారండి. ఉర్దూ కావాలన్నారు వాళ్ళు. అదనమాట అండి. అది ఉర్దూ సార్ కావాలని కోరుకుంటున్నారండి. మా జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మిగతా సబ్జెక్ట్స్తో పాటు ఉర్దూ చదివే పిల్లలు కూడా మాకు 15 మంది ఉన్నారు. మా ఉర్దూ టీచర్ లాస్ట్ ఇయర్ జరిగిన ట్రాన్స్ఫర్స్లో మామిడికుదురు హై స్కూల్కి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళారు. కానీ ప్రభుత్వం వారు ఏ పాఠశాలలో కూడా సబ్జెక్టుకు ఉపాధ్యాయులు లేకుండా ఉండకూడదని ఆ ఉపాధ్యాయుని డిప్యుటేషన్పై ఇక్కడే ఏప్రిల్ 24 వరకు కూడా పని చేయించారు. అదేవిధంగా ఒక పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ని కూడా ఉర్దూకి మాకు లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కాలం కూడా మే నెలతో ముగియడంతో ఇద్దరు కూడా వారి స్థానాలకి వెళ్ళడం జరిగింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మాకున్న ఈ ఉర్దూ విద్యార్థులకు ఉర్దూ టీచరు లేరు కాబట్టి మా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వారి దృష్టిలో నేను రాతపూర్వకంగా ఉర్దూ టీచర్ డిప్యుటేషన్ నిమిత్తము వారికి లేఖ ఇవ్వడం అయినది. వారు ఫర్దర్ దాన్ని ప్రమోట్ చేసి డిఈఓ గారి దృష్టిలో పెట్టి మనకి ఇక్కడ ఉర్దూ టీచర్ని డిప్యుటేషన్ వేయిస్తానని మాట ఇచ్చున్నారు. దాని మీద వారు ఫాలోఅప్ చేస్తున్నారు. త్వరలోనే మనకు ఉర్దూ టీచర్ని ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఆగస్టు 1వ తారీఖు నుంచి ఫార్మేటివ్ 1 మరి ఆ సబ్జెక్ట్కి సంబంధించి మరి ఎగ్జామ్ పెడతారండి ఆపేస్తారండి? మరి ఆ పిల్లలకు ఇప్పుడు దాకా కూడా పాఠాలు నేర్పిన పరిస్థితి అయితే లేదు కదా, మరి నీడ్ ఉంది కదా. మరి టీచర్ మిగతా సబ్జెక్టులు అయితే ఎవరైనా బోధించవచ్చు, కానీ ఉర్దూ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి దాని బోధన ఎవరూ చేయలేరు. దానికి ఉర్దూ టీచర్ యొక్క నీడ్ చాలా ఉంది. ఆ విద్యార్థులు ఆ విషయంలో సఫర్ అవుతున్నారు. వారికి ఉన్న పుస్తకాలను వారికి లాంగ్వేజ్ వచ్చు కాబట్టి కొంచెం చదువుకోండి అని మాత్రమే మేము చెప్పగలుగుతున్నాం తప్ప మేము ఎవరూ దాన్ని బోధించలేకపోతున్నాము. ఆ విద్యార్థులు ఫార్మేటివ్ 1 అయితే రాయలేరు. దానికి సిద్ధపరిచే పరిస్థితి అయితే మా దగ్గర లేదు. మాకు ఉపాధ్యాయుని అనేది చాలా అవసరం. ఆ విద్యార్థులు ఆ సబ్జెక్ట్ని వాళ్ళు చాలా ఆసక్తిగా చదవడానికి చూస్తున్నారు కాబట్టి మాకు త్వరలోనే ఆ టీచర్ డిప్యుటేషన్ వస్తే విద్యార్థులతో పాటు మేము కూడా చాలా సంతోషిస్తామని తెలియజేస్తాం. ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతే దాని బాధ్యత ఎవరు వహిస్తారండి? ఇప్పుడు సబ్జెక్ట్ టీచరు అంటూ లేకపోతే తల్లిదండ్రుల యొక్క ఒపీనియన్ తీసుకొని ఇక్కడ లేని పరిస్థితి అయితే సబ్జెక్టు మార్చుకునేలాగా తల్లిదండ్రుల ఒపీనియన్తో అంగీకారంతో ఏమన్నా చేయవలసి వస్తుంది తప్ప దాన్ని మేము క్లాసులు అయిపోయి ఇప్పుడు దాకా కొన్ని క్లాసులు అయితే జరిగినాయి కదా మేడం. సబ్జెక్ట్ మార్చుకోవాలని చెప్పి ప్రతిపాదన మీరు పెడతాను ఎంతవరకు కరెక్ట్? నేను పెడతాను అనట్లేదు. అంటే సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది ఒకటి ఉంటుంది లాంగ్వేజెస్కి, 3 లాంగ్వేజెస్ ఫార్ములా ప్రకారం. ఇప్పుడు ఉర్దూ టీచర్ ఉంటే ఉర్దూ సబ్జెక్టు తప్ప అవును, అందుకనే మాకు ఉర్దూ టీచర్ని ఇవ్వమని మేము భాషను మార్చమనట్లేదు. నేను అంటే ఉపాధ్యాయులు ఇస్తే మరి కొనసాగించగలం.
టీచర్ పెట్టకపోవడం కారణం ఏంటంటే వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోతారు ఇల్లు అని చెప్పి కావాలని అంటారా? అలా ఏమి ఉండదు. కానీ మాకు ఉర్దూ టీచర్ అయితే ఎక్సెస్ ఉన్న దగ్గర నుంచి ఇస్తానని డిఓఈఓ సార్ తెలియజేశారు. ఓకే. ఓకే.